మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏప్రిల్ 22న పహల్గామ్ ఘటన తర్వాత దాదాపుగా 14 నుంచి 15 రోజుల సమయం తర్వాత మన భారత్ ఆర్మీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని అర్ధరాత్రి దాదాపుగా ఉగ్రవాద స్థావరాలపై 9 పైన అటాక్ చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి కాబట్టి డెఫినెట్గా చెల్లించుకున్నారు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా కూడా పాక్ కవ్వింపు చర్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా భారత్ బోర్డర్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో వాళ్ళు ఏ విధంగా అటాక్ చేస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎంత అటాక్ చేసినా కానీ మన వాళ్ళు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కూడా ఎప్పటికప్పుడు గాల్లోనే స్మాష్ చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. ఇకపోతే పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి IMFకి కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్థికంగా మేము చాలా వెనకబడిపోయాము, నిజంగా తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అన్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి లేఖ రాయడం జరిగింది. మరి దానికి ఇప్పుడు IMF నుంచి వాళ్ళకి కొంచెం అమౌంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎంత వచ్చింది ఏంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి దాదాపుగా $1 బిలియన్ సహాయం అందించినట్టు తెలుస్తుంది. దాన్ని మన రూపాయిలోకి కన్వర్ట్ చేసి చూసినట్టయితే 7,500 కోట్లని మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. సో మొత్తాన్ని అంటే పాకిస్తాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసుకుంది భారత్ కూడా ఇదే అంశం పైన. ఎందుకంటే సరే వాళ్ళకి ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళకి చేసిన తప్పేంటి అని ఇతర దేశాలు మాట్లాడినప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఆ అమౌంట్ని కూడా వాళ్ళు ప్రాపర్గా ఉపయోగించుకునే తెలివితేటలు కూడా వాళ్ళకి లేవు. కేవలం ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పనిలో భాగంగానే దాన్ని వాళ్ళు ఆ అమౌంట్ని దాన్ని ఇలా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. అండ్ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ 3 రోజు డ్రోన్ దాడులు అయితే చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ పరిధిలో పలు ప్రాంతాల్లో కూడా దాడులకి పాల్పడడం జరిగింది. నిన్న మనం చూసాము మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మురళీ నాయక్ కూడా కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఆ రోదనలు కూడా మనమంతా సాక్షాత్గా మీడియా ముఖంగా మనం కూడా చూసాము. ఇలా ప్రస్తుతానికైతే వాళ్ళ కాల్పులు కానీ వాళ్ళ అటాక్లు కానీ ఇంకా కూడా ఏమాత్రం కూడా తగ్గినట్టయితే కనిపించట్లేదు. మొత్తానికైతే సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు నరేంద్ర మోదీ కూడా అత్యవసర భేటీని కూడా నిర్వహించారు. దీంతో పాటు విదేశాంగ మంత్రి S జయశంకర్ అండ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తన నివాసంలో మోదీ కూడా పలు సమీక్షలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లతో తెగబడుతుందో దానిని తిప్పికొట్టే ప్రయత్నం మన వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ పాల్పడినప్పటికీ కూడా డ్రోన్ దాడుల్లో భారత సైన్యం కంప్లీట్గా తిప్పికొట్టింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అండ్ పంజాబ్లోని ఫిరోజ్పురంలో కూడా జవాన్లపై పాక్ డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో ఒకే కుటుంబానికి చెందినవారు కొంతమంది గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు పోలీసులు వాళ్ళని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉదంపూర్లో పూర్తిగా బ్లాక్అవుట్ విధించారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూడా బ్లాక్అవుట్ విధించారు. సరిహద్దు ప్రాంతాలైనటువంటి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించడం జరిగింది. విధుల్లోకి అంటే ఏదైతే అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతుంటాయో మీ పనులన్నీ కూడా మానుకొని కంప్లీట్గా ఇంట్లోనే ఉండాలి అన్నట్టుగా సూచించినట్టు తెలుస్తుంది. కంప్లీట్గా ఇండియన్ ఆర్మీ ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని కంప్లీట్గా వీళ్ళ ఆధీనం ద్వారా నడిపిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.